ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ మనము L1 ఎలిజిబిలిటీ లిస్టులో దాదాపు 484 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. దానిలో ఇందిరమ్మ కమిటీ ద్వారా మనం 49 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ 49లో మనం ఫైనల్గా 41 సెలెక్ట్ చేశాము. అయితే ఇందులో కొంతమంది లబ్ధిదారులు మాకు ఎలిజిబిలిటీ రాలేదనే విషయం మా దృష్టికి వచ్చింది. సో 2 ఎలిజిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మేము మొదలు సెలెక్ట్ చేసిన 49 మంది ఎలిజిబిలిటీ ఉన్నారు కాబట్టి ఆ విలేజ్కి 41 వచ్చింది కాబట్టి మొదటి విడతగా 41 ఇవ్వడం జరిగింది. మిగతా ఎలిజిబిలిటీ ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళని విడతల వారీగా ఈ గ్రామానికి సంబంధించిన అందరు లబ్ధిదారులకు మనము విడతల వారీగా మంజూరు చేయడం జరుగుతుంది. ఎవరైతే మొదటి విడతలో వచ్చిన లబ్ధిదారులందరినీ మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే మీరు నెల రోజుల లోపల ఇమ్మీడియట్గా ముగ్గు పోసుకొని మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే పంచాయత్ సెక్రటరీ వచ్చి ముగ్గు పోసి ప్రతి స్టేజ్లో యాప్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది లబ్ధిదారులు మా దృష్టికి వచ్చి మేము ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకున్నాము, మా పేరు లేదంటే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము 400 నుంచి 600 SFT వరకు ఉన్న ల్యాండ్ ప్రతి స్టేజ్లో అది యాప్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పంచాయత్ సెక్రటరీ ముగ్గు పోసిన తర్వాతనే వాళ్ళు స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన దాన్ని మేము అప్లోడ్ చేస్తే ప్రతి సోమవారము వారికి డబ్బులు పడడం జరుగుతుంది. పంచాయతీ సెక్రటరీ ముగ్గు పోసిన తర్వాత కట్టుకున్న దాన్ని యాప్లో అప్డేట్ చేసిన తర్వాత వారికి విడతల వారీగా అమౌంట్ జరుగుతుంది. కాబట్టి మేము లబ్ధిదారులందరినీ కోరుకునేది ఏంటంటే సొంతగా వాళ్ళు వెంటనే కట్టుకొని పూర్తి స్థాయిలో మా దగ్గర రాకుండా పంచాయత్ సెక్రటరీ సూచనల మేరకు వాళ్ళకి దశల వారీగా కట్టుకొని యాప్లో అప్లోడ్ చేస్తే ప్రతి సోమవారము గవర్నమెంట్ నుంచి అమౌంట్ పే చేయడం జరుగుతుంది.